వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. సిసోడి అరెస్ట్ పై స్పందించిన సీఎం కేసీఆర్ అరెస్టు తీవ్రంగా ఖండించారు. అదానీ మోదీ సంబంధాలు బయటపడుతున్నాయన్న భయంతో ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. నేడు సిరిసిల్లకు కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా నేడు బలగం మూవీ గ్రాండ్ ప్రీమియర్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. మార్చి 23న ఏపీ తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ 10 స్థానాల ఎన్నికలు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికలు జరిగిన రోజు ఫలితాలు రానున్నాయి. తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలో జీవో వెలువడనుంది. లొంగిపోయే ముందే శరీర భాగాలు కాల్చేసి నవీన్ ను హత్య చేసిన హరిహర కృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో విస్తుపోయే అంశాలు. గొంతు నిలిపి చంపేసి తల, కాళ్లు, చేతులు, గుండె, పెదాలు కోసేసి శరీర భాగాలను సంచిలో వేసుకెళ్లి దూరంగా పడేసిన వైనం. ఏప్రిల్ 3 నుంచి 10th వార్షిక పరీక్షలు. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలు కలిపి 958 ఉండగా ఇందులో 36,690 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ విద్యా సంవత్సరం 6 పేపర్లుగా మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ను JNTUH విడుదల చేసింది. మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ పరీక్ష మే 7, 8, 9 తేదీల్లో, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్ష మే 10, 11 తేదీల్లో జరగనున్నాయి. చీకోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ నోటీసులు. రేంజ్ రోవర్ కారు వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. అలాగే క్యాసినో వ్యవహారంలో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కున్నారు. హయత్ నగర్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మిట్ట మధ్యాహ్నం నిర్మానుష్యంగా ఉన్న కాలనీలోని షాపుల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. గూగీ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు. గూగీ కంపెనీ ఫార్మా హిల్స్, వండా సిటీ, రాయల్ సిటీ పేర్లతో హైదరాబాద్ లో కార్యకలాపాలు సాగిస్తోంది. కాగా మంగళవారం ఐటీ అధికారులు గూగీకి సంబంధించిన కంపెనీల డైరెక్టర్ల నివాసాలపై 20 చోట్ల ఒకే సమయంలో సోదాలు నిర్వహించారు. ఇక దిల్సుఖ్ నగర్ లోని గూగీ ప్రధాన కార్యాలయంలో 5 బృందాలతో ఐటీ దాడులు జరుపుతోంది. నేడు అమిత్ షాతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల భేటీ. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నేడు కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, వివేకా జితేంద్రారెడ్డితో కలిసి ఆయన మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షాను కలుస్తారు. కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వైన్స్ లో, బార్లలో కింగ్ ఫిషర్ కంపెనీకి చెందిన బీర్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్రానికి చెందిన బీరం రాజేష్ అనే యువకుడు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. రైలు కింద పడి వృద్ధురాలు ఆత్మహత్య. మార్కాపురం మండల పరిధిలోని రాయవరం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేటి ఉదయం 7 గంటల తర్వాత దర్శనానికి వెళ్లే భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల శీఘ్ర దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. సామాన్యుడికి షాక్. విజయ పాలధర పెంపు. విజయ పాలధరను లీటర్కు 2 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ తెలిపింది. సినీ నటి ఖుష్బూకు కేంద్రం కీలక పదవి. సినీ నటి బీజేపీ మహిళా నేత ఖుష్బూ సుందర్ కు కేంద్రం ఎట్టకేలకు తగిన గుర్తింపునిచ్చింది. ఆమెకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారత్ మార్కెట్లోకి MI 13 Pro. చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ MI భారత్ మార్కెట్లో MI 13 Pro ఫోన్ ను ఆవిష్కరించింది. ఆసక్తి గలవారు సంస్థ వెబ్సైట్ అమెజాన్ లో బుక్ చేసుకోవచ్చు. ఐబొమ్మ యూజర్లకి బిగ్ షాక్. నిజానికి ఐబొమ్మ వెబ్సైట్ లో వీడియోస్, మూవీస్ చూడడం నేరమని నిపుణులు చెప్తున్నారు. అందుకే ప్రస్తుతం ఐబొమ్మ బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి త్వరలో ఓపెన్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. హిమ్మామ్కు పిచ్చి పీక్. సినిమాలు చూస్తే ఇక అంతే. పాశ్చాత్య దేశాల సినిమాలు, సీరియళ్లు, టీవీ షోలు చూస్తే అక్కడ చాలా కఠిన శిక్షలు ఉంటాయి. చిన్నవారు, పెద్దవారు అనే తేడా ఉండదు. శిక్షల పరిమాణంలో తక్కువ ఉండదు. ఊటీ బంగ్లాలో చిరుతలు. గత శుక్రవారం సమీపంలోని అడవి నుంచి తమిళనాడు బంగ్లా ప్రాంతానికి వచ్చిన 2 చిరుతలు కొద్దిసేపు ఆ చుట్టుపక్కల సంచరించాయి. కొద్దిసేపటి తర్వాత ముఖద్వారం గుండా బయటకు వెళ్లిపోయినట్లు CCTV ఫుటేజ్ లో కనిపించాయి. ఇవాళ స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.